గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు మనం నిఫ్టీ అనేది పోస్ట్ మార్కెట్ అనేది చేయబోతున్నాం. అసలు యాక్చువల్ నెక్స్ట్ నిఫ్టీ స్ట్రక్చర్ ఎలా ఉండింది, మనకి ఓవరాల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ప్లస్ ఈ రోజు ఏం జరిగింది అనేది మనం చూద్దాం. ఓవరాల్ స్ట్రక్చర్ వచ్చి జనరల్గా మార్కెట్లో వచ్చి ఇది ఓవరాల్ చార్ట్లో మనకి రెసిస్టెన్స్లో మార్కెట్లో ఓపెన్ అయింది విత్ గ్యాప్ అప్ తోటి. ఓకే, అవర్లీలో కూడా మనకి ఒక రెసిస్టెన్స్లో ఉంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయింటే మార్కెట్ ఈరోజు ఈ పొజిషన్ వేరే విధంగా ఉండేది. ఓకే, మనం ఓన్లీ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేస్తున్నాం. ఓకే, రెగ్యులర్ అనాలిసిస్ ఈరోజు ఇంట్రాడేలో ఏమైందో మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇంట్రాడేలో మార్కెట్ ఏమైంది, 9:30కి మార్కెట్ ఏం చూపిస్తుంది మనకి, 9:30కి వచ్చి మనకి మన మ్యాజికల్ షిఫ్టింగ్ ఏం చూపిస్తుంది. ఓకే, 9:15కి బోత్ సైడ్ షిఫ్టింగ్స్ అనేవి మనకి చూపిస్తుంది. ఓకే, ఈ షిఫ్టింగ్స్ అనేది మనం వ్యాలిడ్ చేస్తాం. యాక్చువల్గా మనం ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసినాం. 9:20 బిఫోర్ ఈ షిఫ్టింగ్స్ ఉన్నాయి కాబట్టి మనం వ్యాలిడ్ చేయం. బట్ మార్కెట్ వచ్చి ఏంటి, హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. ఓకే, గ్యాప్ అప్ ఓపెనింగ్ తోటి 23,300 దగ్గరనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రెండు ఉన్నాయి. ఓకే, అది వేటి వల్ల ఉంది, వాల్యూమ్ అండ్ ఓఐ చేంజ్ వల్ల సపోర్ట్లో ఉంది, అండ్ ఓఐ చేంజ్ అండ్ వాల్యూమ్ వల్ల రెసిస్టెన్స్లో ఉంది. ప్లస్ మనకు పైన వీక్నెస్ కనిపిస్తుంది, కింద పైన అంటే సబ్ కాల్ సైడ్ కూడా 23,500 దగ్గర వీక్నెస్ కనిపిస్తూ ఉంది. సపోర్ట్ సైడ్లో కూడా బాటంలో వచ్చి మనకి వీక్నెస్ కనిపిస్తుంది. రియల్గా ఈ వీక్నెస్కి ఏమన్నా అర్థం ఉందా, ఏమన్నా పైకి షిఫ్ట్ అవుతుందా, ఇది పైకి షిఫ్ట్ అవుతుందా లేకపోతే సపోర్ట్ కిందికి షిఫ్ట్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఈ చెక్ చేసుకోవడానికి మనకున్న సిస్టమ్ ఏంటి అసలు యాక్చువల్గా మనం దేని చెక్ చేస్తాం, అక్కడ ఏదైతే పర్సంటేజ్ వీక్నెస్ కనిపిస్తుందో ఆ పర్సంటేజ్ మనం చెక్ చేస్తే రియల్గా ఇంక్రిమెంట్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఏం జరుగుతుంది ఇక్కడ యాక్చువల్గా, వాల్యూమ్ అనేది ఇంక్రిమెంట్ లేదు, 100% నుంచి డౌన్ అవుతుంది. ఇది 90% చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. అది ఇంక్రిమెంట్ ఉంటేనే మనకి అక్కడ షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నట్లాగా. ఈవెన్ ఓఐ కూడా చూడండి. ఓకే, ఓఐ చేంజ్ ఎక్కడ ఉంది, 55% ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడికి ఏమి బాటమ్ పుట్ సైడ్ కిందికి డౌన్ సైడ్ ఏం షిఫ్టింగ్ అనేది జరగట్లేదు. అలాగే మనం కాల్ సైడ్ ఏమైనా బుల్లిష్ ప్రెజర్ ఉందా లేదా చూద్దాం. ఓకే, ఈ చూద్దాం ఇప్పుడు ఓఐ చేంజ్లో ఏమైనా ఉందా, ఇది 38% ఉంది. ఓకే, ఇక్కడ ఏముంది, ఇది ఓఐ వచ్చి ఇంక్రిమెంటల్ కనిపిస్తుంది, అంటే బుల్లిష్ ప్రెజర్ ఇప్పుడు ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ ఇంకా బుల్లిష్ ప్రెజర్ కనిపిస్తుంది, బెరిష్ ప్రెజర్లో ఏం కనిపించట్లేదు. ఓకే, వాల్యూమ్ వచ్చేసి 100% నుంచి 85% ఉంది, బట్ రెండు వచ్చి ఆల్మోస్ట్ మనకు 85%లో ఉంది. ఓఐ వచ్చి కొంచెం ఇంక్రిమెంట్లో ఉంది కాబట్టి ఇది మనం అబ్జర్వ్ చేద్దాం. బట్ మార్కెట్ వచ్చి ఇప్పుడు ఎక్కడ ఉంది, 23,300లో ఉంది. 23,300 లెవెల్స్ ఏంటి, ఇది 9:30 లెవెల్స్ కదా, మనకి 9:30కి రన్ చేసి చూద్దాం. మార్కెట్ 9:30కి ఎక్కడ వచ్చింది, మార్కెట్ వచ్చి ఓకే 9:33, 9:30కి ఇక్కడ 9:33కి చూద్దాం. 9:30కి ఇప్పుడు 23,300 యొక్క లెవెల్స్ ఏంటి మనకు, ఈరోజు మనకు మండే కాదు కాబట్టి మనం జనరల్ యావరేజ్ స్పాట్ లెవెల్స్ మనం ఈ లెవెల్సే యూజ్ చేస్తాం. ఓకే, అంటే వీక్లీ లెవెల్స్ మనకు అవసరం లేదు. 23,320 అండ్ 23,271 ఈ లెవెల్సే మనం 271, 320 లెవెల్స్ మనం ఆల్రెడీ వేసుకుని ఉన్నాం. ఓకే, ఈ లెవెల్సే మనకి సరిపోయేది. ఓకేనా, ఇప్పుడు మార్కెట్ వచ్చి 23,300 దగ్గరలో ఉంది కాబట్టి ఈ షిఫ్టింగ్స్ అనేది మనం కౌంట్ చేయట్లేదు. బట్ మార్కెట్ వచ్చి ఇక్కడ ఏమైనా సపోర్ట్లో ఏమైనా వీక్నెస్ ఉందా లేదో చూద్దాం. ఒకవేళ సపోర్ట్లో మార్కెట్ వస్తే సపోర్ట్ ఏంటి 23,300 యొక్క సపోర్ట్, 23,271 ఒకవేళ సపోర్ట్లో మనకు మార్కెట్ దొరికితే ఇక్కడ ఉన్న కాల్ ఎంట్రీ చేయడానికి ఛాన్స్ ఉందా లేదో చూద్దాం. 23,250 ఏం చెప్తుంది, బుల్లిష్ ఉందని చెప్తుంది. ఇక్కడ మనకి ఏంటి రన్నింగ్ క్యాండిల్లో ఒక ట్రేడ్ ఎంట్రీ కావడానికి ఛాన్స్ ఉంది 9:33కి. ఓకే, ఇది ఏం చేసిందో చూద్దాం నెక్స్ట్ మనకి. ఇది ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరలో ఉంది. చలో, ఇది టార్గెట్ అచీవ్ అయింది ఆల్రెడీ. ఓకే రైట్, ఏ టైంలో, సరే ఈ టైంలో ఇంకా మళ్ళీ మన టార్గెట్లో ఏమైనా ఇదే కంటిన్యూ చేయొచ్చా లేకపోతే చూద్దాం. 9:51 ఒక టార్గెట్ అయితే మనకి ఆల్రెడీ వచ్చేసింది. 9:51కి ఏమైనా చూద్దాం.
951కి పైన ఏమైనా వీక్నెస్ ఉందా? మనకి ఇంతకుముందు ఇక్కడ ఒక వీక్నెస్ ఉండేది. ఈ వీక్నెస్ ఏమైంది? ఓన్లీ ఓఐ ఒకటే 89% చూపిస్తుంది. వాల్యూమ్ వచ్చి ఇంకా కంటిన్యూగా డిక్రీజ్ అవుతుంది. ఓకే, పైన స్ట్రైక్ ప్రైస్ ఏం చేస్తుంది? పైన స్ట్రైక్ ప్రైస్ బుల్లిష్ ఉందా బేరిష్ ఉందా చూద్దాం. ఓకే, ఇది బేరిష్ ఉంది యాక్చువల్గా. అంటే మనకు ఒకళ్ళు ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఏం జరగబోతుంది? జనరల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకు కొంచెం ఈ రేంజ్లోనే మార్కెట్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకే, ఈ పైన స్ట్రైక్ ప్రైస్ కూడా మనకి ఏం చెప్తుంది? బేరిష్లా చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఫిగర్స్ ఏమి లేవు. ఓకే, మార్కెట్ని ఇక్కడ ఆపడానికి ఏమి లేదు. ఓకే, 23,300 రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ మనం ఇక్కడ నుంచి పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ క్యాండిల్ కింద క్లోజ్ అయితే విల్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, పుట్ ఎంట్రీ కూడా మనం ఒక కాల్ ఎంట్రీ ఆల్రెడీ అయిపోయింది, మనకి పుట్ సైడ్ ఎంట్రీ మనం చేయడానికి చూద్దాం. చూడండి, క్యాండిల్ వచ్చేసి మనకి కింద క్లోజ్ అయింది, ఇక్కడ మనం ఎంట్రీ కావచ్చు. ఓకే, మళ్ళీ క్యాండిల్ వచ్చి ఎక్కడికి వచ్చింది? అదే లెవెల్లో ఉంది. సెకండ్ టైం మళ్ళీ 10-6కి అదే లెవెల్ క్యాండిల్ ఉంది. ఆ ట్రేడ్లో ఉందామా వెళ్ళిపోదామా ఒకసారి చూద్దాం. ఏమైనా చేంజ్ ఉందా? పైన ఏమైనా స్ట్రైక్ ఏమైనా బుల్లిష్ అవుతుందో లేదో చూద్దాం. స్లైట్గా అంతే తప్పించి ఇంకా బేరిష్లో ఉంది, కంప్లీట్ ఏమీ బుల్లిష్ అవ్వట్లేదు. బట్ కొంచెం బుల్లిష్ అవుతుంది. బట్ అనుకున్నంత ఫిగర్స్ ఏమీ లేవు యాక్చువల్గా. మనం కావాలంటే 20 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి మనం ఈ ట్రేడ్ని ఇంకా కంటిన్యూ చేయొచ్చు. లేదు అంటే ఆల్రెడీ మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఒకవేళ పెట్టుకొని ఉంటే ఆల్రెడీ 20 పాయింట్స్ వరకే వచ్చింది, ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెడితే యూజ్ చేసి ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ ఫిగర్స్ ఏం లేవు కాబట్టి వెయిట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 20-25 పాయింట్స్ వరకు టార్గెట్ మనకు వచ్చింది. ఒకవేళ కావాలంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్ తోటి వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ 50% అంటే 20-25 పాయింట్స్ ఆల్మోస్ట్ ఇది హిట్ అయింది యాక్చువల్గా. కానీ ఈ ట్రేడ్ని లాస్లో బుక్ చేయడానికి అయితే మనకేమీ రీజన్ ఏం లేదు. మార్కెట్ ఇంకా కిందికి వస్తే మనం కాల్ మళ్ళీ అగైన్ ఎంటర్ కావడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే కింద వీక్నెస్ ఎక్కడ మనకి లేదు కాబట్టి మార్కెట్ అక్కడే ఓవర్ అవుతుంది. చూడండి, మార్కెట్ ఎందుకంటే రేంజ్ బౌండ్లో ఉండడానికి ఛాన్సెస్ హెవీగా ఉంది, ఎందుకంటే పైన కింద మనకి అంటే కాల్ సైడ్ అప్పర్ సైడ్ కానీ పుట్ సైడ్ డౌన్ సైడ్ కానీ మనకి ఎక్కడ కాన్ఫిడెంట్ వీక్నెస్ లెవెల్స్ ఎక్కడ కనిపించట్లేదు. సేమ్ మళ్ళీ అదే లెవెల్ మనకి టచ్ చేసింది మార్కెట్ ఎక్కడ ఏ టైంలో 12-6కి, అంటే 2 అవర్స్ ఆల్మోస్ట్ మార్కెట్ వచ్చి మనకి అక్కడ టైం పాస్ చేసింది యాక్చువల్లీ. ఒకవేళ మనం బై పొజిషన్లో ఉంటే మనకి ప్రీమియం మీటింగ్ చేయడానికి ఛాన్సెస్ హెవీ ఉంటుంది. అవునా కదా, 12-6కి డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇంకొకటి ఏంటంటే 23,250 యొక్క స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకు సిఓఈ పర్సంటేజెస్ కూడా ఈరోజు టోటల్ ఈరోజు వచ్చిన ఓఐలో టోటల్ పర్సంటేజెస్ అన్ని ఇవి బుల్లిష్ సైడే కనిపిస్తున్నాయి. 99% ఈరోజు వచ్చింది, ఈరోజు 97%, దీంట్లో 97%, 84%, ఆల్మోస్ట్ బుల్లిష్ సైడ్ వచ్చి హెవీగా మనకి ఫుట్ రైటింగ్ అని జరుగుతుంది. ఒకవేళ సపోర్ట్లో మనకు దొరికితే మాత్రం 100% మళ్ళీ ఇంకోసారి మనం ఎంట్రీ కావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, చూద్దాం ఇక్కడ ఈ ట్రేడ్లో మనం కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉందా, లేకపోతే ఎవరైనా అక్కడ 20-25 పాయింట్స్ బుక్ చేసుకుని ఉంటే దట్ ఈస్ ఆల్సో వెల్ అండ్ గుడ్. ఓకే, ఇప్పుడు ఓఐ చేంజ్ చూద్దాం. 23,350లో ఏమైనా చేంజెస్ కనిపిస్తుందా లేదా? ఇంకా స్టిల్ అట్లాగే ఉంది, అదే సిచ్యువేషన్లో ఉంది. విఏలో ఏమైనా చేంజ్ ఉందా లేదా చూద్దాం. ఈ స్లైడ్ బుల్లిష్ అవడానికి ట్రై చేస్తా ఉంది. ఓకే, పీ సైడ్ వచ్చి రైటింగ్ స్టార్ట్ అయింది కొంచెం. ఓకే, మేబీ మార్కెట్ బుల్లిష్ అయ్యి ముందుకు పోవడానికి ఛాన్స్ ఉంది, బట్ అంత సస్టైనబుల్ ఫిగర్స్ ఏం కనిపించట్లేదు. చూద్దాం. ఓకే, క్యాండిల్ పైకి వెళ్ళిపోయింది. ఓకే, మనకి ఇక్కడ
కాన్ఫిడెంట్గా ఫిగర్స్ ఏం కనిపించట్లేదు, బట్ ఏంటంటే వీక్నెస్ ఏం కనిపించట్లేదు మనకి ఇక్కడ ఎంట్రీ కావడానికి. అందుకోసం మనం ఇక్కడ ఏం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోలేదు. ఓకే, అయితే ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి? ఇప్పుడు మనకున్న రెండే ఆప్షన్స్ వచ్చి, ఎందుకంటే 23,350 టాప్ పైన మార్కెటింగ్ ఏం కనిపించట్లేదు, 23,300 యొక్క బిలో కూడా మనకు మార్కెట్ ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ దొరికితే మనం ఏం చేయొచ్చు, సేఫెస్ట్ పుట్ మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. ఓకే ఓకే, ఇక్కడ వస్తే మనం వచ్చి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ ఇంకా అది నో ట్రేడ్ జోన్ లాగానే మనం కన్సిడర్ చేయాలి, ఎందుకంటే మార్కెట్ వచ్చి ఇక్కడ ఏం మనకి ఏం వీక్నెసెస్ ఏం లేకుండానే మార్కెట్ వచ్చి పైకి వెళ్ళింది కాబట్టి దీన్ని మనం ఈ కాల్ మనం అందుకే ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు. ఓకే, ఈ కాల్ మనం ఎంట్రీ కాకపోవడానికి కూడా మనకి ఏం వీక్నెసెస్ కాన్ఫిడెన్స్ ఇచ్చే వీక్నెసెస్ ఏం లేవు కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు. ఇది ఇక్కడ వస్తే మాత్రం మనం పుట్ సైడ్ ఎంట్రీ అవుదాం, ఇక్కడ వస్తే మాత్రం కాల్ సైడ్ ఎంటర్ అవుదాం. ఇక్కడ ఓకే, నో ట్రేడ్ జోన్ లాగా ట్రీట్ చేద్దాం. ఓకే రైట్. ఏది కంప్లీట్ టార్గెట్ ఇవ్వట్లేదు, ఏది ఆల్మోస్ట్ 50% రేంజ్లోనే వస్తుంది ఆల్మోస్ట్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ చూసినా మనకు ఆల్మోస్ట్ 50% రేంజ్లోనే వస్తుంది. ఓకే, 30 పాయింట్సే ఉంది ఇది. ఇక్కడ పైన కూడా అంతే, కంప్లీట్ టాప్ రీచ్ అవ్వట్లేదు, బాటమ్ రీచ్ అవ్వట్లేదు. ఈ లెవెల్లో ఇది ఇంకా లైన్ మనకి ఏం టచ్ అవ్వలేదు. స్టిల్ మనం చెక్ చేద్దాం ఈ టైంలో 148కి ఏమైనా మార్కెట్లో ఛాన్స్ ఉందా అసలు ఇక్కడ కాల్ సైడ్కి ఎంటర్ అవ్వడానికి. మార్కెట్ కంప్లీట్ రేంజ్ బౌండ్లో ఉంది ఈరోజు, ఓన్లీ ప్రీమియం మీటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఆల్రెడీ మన ట్రేడ్ క్లోజ్ చేసే టైం వచ్చేస్తుంది మార్కెట్లో. ఓకే, ఇప్పుడు మనకి 23,350లో మనకు వీక్నెసెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకే, ఇంతకుముందుకు ఎక్కడ మనకి వీక్నెసెస్ ఏం లేకుండేది, స్ట్రైక్ ప్రైస్ కూడా మనకి ఏమవుతుంది, బుల్లిష్నెస్ వస్తుంది. ఓకే, ఈ స్ట్రైక్లో మనం లెవెల్లో టచ్ అయితే మాత్రం ఇక్కడ మనం ఎంట్రీ కావడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే పైన స్ట్రైక్ ప్రైస్ బుల్లిష్ అవుతుంది కాబట్టి. లేదు, క్యాండిల్ వచ్చి ఏమైంది, కిందికే క్లోజ్ అయింది. ఏ టైంలో ఇది ఆల్మోస్ట్ 2:09కి 2:10, ఆల్మోస్ట్ మన ట్రేడింగ్ చేసే రెగ్యులర్గా మనం ట్రేడింగ్ చేసే టైము అయిపోయింది. యాక్చువల్లీ మనం తర్వాత మనం ట్రేడింగ్ చేయం. ఓకే, ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే జనరల్గా దో ఇది మనకు ట్రేడింగ్ టైం కాకపోయినా పైన వీక్నెసెస్ అని క్లియర్ వస్తుంది కాబట్టి 23,300 యొక్క సపోర్ట్, ఈ సపోర్ట్ కనుక దొరికితే మాత్రం కంపల్సరీ మనం ట్రేడ్ ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ క్యాండిల్ వచ్చి మనకి ఈ లైన్ పైన క్లియర్గా వస్తే మనం ఆలోచించవచ్చు. బట్ ఓకే, ప్లస్ ఇంకొక రిస్క్ ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ మన 23,350 దగ్గర ఒక 75% అనేది మనకి వీక్నెస్ కనిపిస్తుంది. ఈ వీక్నెస్ అనేది మనకి పైకి పోవడానికి అలో చేయకపోవచ్చు, బట్ ఇక్కడ బాటమ్ దొరికితే మనము కాల్ ఎంట్రీ చేయడానికి మనం ప్రిఫర్ చేయడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ కాల్ అనేది కొంచెం రిస్కీ కావడానికి ఛాన్సెస్ ఎందుకు ఉంది, ఎందుకంటే ఈ 75% అనేది మార్కెట్ని 23,350 రెసిస్టెన్స్ వరకు పోకుండా ఆపడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఈ 74% అనేది మనకి తగ్గాలి అసలు యాక్చువల్గా. ఓకేనా, అయినా మనకి ట్రేడింగ్ టైం అయిపోయింది, స్టిల్ చూద్దాం మనం ఇంకో 10 minutes ఏమవుతుంది మార్కెట్ అనేది. లెవెల్ పైన క్లోజ్ అయింది మార్కెట్ వచ్చి ఇప్పుడు 215కి. ఒక పర్సెంటేజ్ కూడా తగ్గుతూ ఉంది. ఏంటంటే టైమింగ్ వచ్చి మనకి మెయిన్ మనం ఎంట్రీ కావాల్సిన టైం అనేది దాటింది కాబట్టి ఒకటి ఆలోచన అంతే. 2 తర్వాత మనం జనరల్గా ట్రేడ్ చేయం ఏఓసి రూల్ ప్రకారం వచ్చి. ఓకేనా, ఇది ఈరోజు నిఫ్టీ చైన్ అనాలిసిస్ విత్ ఏఓసి క్యాలిక్యులేటర్ తోటి లెవెల్ టు లెవెల్ ట్రేడింగ్ వచ్చి రిస్క్ లేకుండా టెన్షన్ లేకుండా ట్రేడ్ చేయడానికి మనకు అద్భుతంగా పనిచేసే క్యాలిక్యులేటర్ ఇది. ఓకే, డేటా బేస్ మీద మనకు డేటా క్లియర్గా మనకి ఇండికేట్ చేస్తుంది ఏ లెవెల్లో మనం ఎంట్రీ కావాలి, ఏ లెవెల్లో ఎంట్రీ కావకూడదు, ఏ లెవెల్లో అవాయిడ్ చేయాలి, ఎవ్రీథింగ్ వచ్చి. ఓకేనా, ఫస్ట్ నేర్చుకోండి,
ప్రాక్టీస్ చేయండి. తర్వాత ప్రశాంతంగా ట్రేడ్ చేయండి. దిస్ ఈజ్ మీ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.